మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దానిని దయచేసిన వాని యొద్దకే పోవును. ఇప్పుడు ఆత్మ ఎవరి దగ్గర ఉంది? దేవుని యొద్ద ఉన్న ఆత్మ ఎవరికి అనుగ్రహింపబడింది? నిన్న చెప్పుకున్నాం కదా టాపిక్, ఎవరి దగ్గర ఆత్మ ఉంటుంది, ఎవరి దగ్గర ఆత్మ ఉండదు అని. దేవుని దగ్గరే ఉంటది ఆత్మ. దేవుని ఆత్మ ఎవరికి ఇచ్చాడు? నాసిక రంధ్రంలో ఊదాడు కదా. సో మనుషులు అంటే మనుషుల ఆత్మ ఉంది. మనిషికి ఉన్నటువంటి శరీరము, ఎముకలు, జీవము ఇచ్చింది కూడా ఆయనే. తర్వాత ఇంకో మాట చూద్దాం. ఆదికాండము 1:26. ఆత్మ ఇచ్చింది దేవుడు, చర్మాన్ని, ఎముకల్ని, జీవాన్ని ఇచ్చింది దేవుడు. తర్వాత 1:26 దేవుడు